ఊర్ల పొంట పలానా యాదయ్య లేడనయ్యా అనంటే ఎక్కువ మంది ఎట్లా చెప్తారు? అగో గడ అంబేద్కర్ బొమ్మ కాడుకోయి కుడి చేయి దిక్కు తిరుగు, నువ్వు అట్లా పోతా ఉంటే ఇల్లు వస్తుంది అని చెప్తారు. ఇంకో ఊర్లో మా ఇల్లు అంబేద్కర్ విగ్రహం వెనకాలనే అని అంటారు. కొందరేమో గడ అంబేద్కర్ బొమ్మ కట్టేటప్పుడే మావాడు పుట్టిండు, దాని మీద ఏ తారీఖు ఉందో మావాడు పుట్టినరోజు గదే అని చెప్పుకుంటారు. ఇట్లా ప్రతి ఊర్లో అంబేద్కర్ బొమ్మతోని అందరికీ ఏదో ఒక రకంగా సంబంధం ఉండే ఉంటుంది. అరే అంతెందుకు, మన హైదరాబాద్లోనే తీసుకోరాదుండ్రి, ట్యాంక్ బండి మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంచెల్లే చాలా ఉద్యమాలు శురువైనాయి. మరి ఇప్పుడు గిమ్ముచ్చట ఎందుకంటే ఇద్దరు చంద్రుల మనసు ఇప్పుడు అంబేద్కర్ సార్ విగ్రహాల మీద పడ్డది. మన హైదరాబాద్ లా 125 అడుగుల విగ్రహం చేపిస్తాడంట కేసీఆర్ సారు. అంత పెద్ద విగ్రహం ఏడ నిలబెడితే మంచిగుంటదో జాగ చూడమని ఆఫీసర్లకు ఆర్డర్ కూడా వేసిండట. ఈ 14వ తారీఖు నాడు అంబేద్కర్ సార్ పుట్టినరోజు కదా, అయాల శంకుబండ వాతి పనులు సురువు చేస్తారట. దేశంలా అంబేద్కర్ సార్ది ఇంత పెద్ద విగ్రహం ఇంకొకటి ఉండదట అప్పుడు. ఇక చంద్రాల్ సార్ కూడా అమరావతి మహానగరంలా అంబేద్కర్ సార్ది పెద్ద విగ్రహం కట్టిపిస్తాడంట. ఖర్చు ఎంతైనా మంచిదే అని. అమెరికాలా ఇగో గీ బొమ్మ ఉన్నట్టు కృష్ణానది ఒడ్డు పొంట సార్ బొమ్మ నిలబెట్టాలని గట్టి పట్టుతోనున్నాడట. ఇవాళ దళితులు గిరిజనులు చదువుకుంటాండ్రంటే, వాళ్ళు కొలువు కూడా చేస్తున్నారంటే అది అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగంతోనే సాధ్యమైంది. ఈ గొప్ప మనిషికి ఇంతకంటే పెద్ద విగ్రహాలు కట్టినా తప్పేం లేదు. అట్లనే ఆయన ఆశయాలు కూడా నెరవేర్చి దేశానికి ఈ 2 తెలుగు రాష్ట్రాలను ఆదర్శంగా నిలబెట్టుండ్రి సార్లు.